హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయే మిక్స్ వెజ్ కుర్మా రెసిపీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. రండి. దీనికి మనం ఒక మసాలా అయితే తయారు చేసుకోవాలి. ఆ మసాలా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ మసాలా తయారు చేసుకోవడానికి కుర్మాకి పెరుగు కావాలి కదా, పెరుగు తీసుకున్నాను. మసాలా దినుసులన్నీ కూడా తీసుకోవాలి. ఎండు కొబ్బరి, అల్లం, వెల్లుల్లిపాయలు, లవంగాలు, పెరుగు వేసేసి మసాలా దినుసులు పెరుగు వేసేసి నేను ఒక పేస్ట్ లాగా తయారు చేసుకున్నాను. ఈ మిక్స్ వెజ్ కుర్మా తయారు చేసుకోవడానికి ఉల్లిపాయలు, క్యాప్సికమ్, పచ్చిమిరకాయలు, బంగాళదుంపలు, పచ్చి బఠానీలు, ఈ వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను. మీరు ఇంకా కావాలంటే క్యాలీఫ్లవరు, మీ ఇష్టం, ఏ కూరగాయలైనా తీసుకోవచ్చు. దీనికి నేను నూనె పెట్టేసుకుని జీలకర్ర, బిర్యానీ ఆకు, చివర్లో వేసుకోవడానికి స్ప్రింగ్ ఆనియన్స్ కూడా తీసుకున్నాను. చూడండి, వీడియోలో చూస్తున్న విధంగా ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు వేసేసుకుని బాగా మగ్గనిచ్చిన తర్వాత మిగతా కూరగాయలు కూడా వేసేసుకోవాలి అన్నీ. ఆ తర్వాత అటు ఇటు కలియబెట్టుకుని కొంచెం పసుపు వేసుకుని కొంచెం ఉప్పు కూడా వేసుకుని 2 నిమిషాలు మూత పెట్టేసేసి మగ్గనిద్దాం. ఆ తర్వాత కొంచెం కారం వేసుకుని మరి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసేసి మగ్గనిచ్చిన తర్వాత మనం ఇందాక తయారు చేసిన పేస్ట్ని అయితే ఇప్పుడు వేసేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసేసి 2 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత ఉడికిందో లేదో చూద్దాము. మూత పెట్టేసి ఆవిరి పోకుండా ఉడుకుతుంది కాబట్టి కూరగాయలన్నీ చాలా మెత్తగానే ఉడికిపోతాయి. కుక్కర్ అవసరం లేదు. ఇంకొక 2 నిమిషాలు మగ్గిన తర్వాత చివరగా మనం ఇందాక వీడియోలో చూపించిన స్ప్రింగ్ ఆనియన్స్, అంతేకాకుండా కొత్తిమీర వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ కుర్మా రెడీ అయిపోయినట్లే. ఇందులో మనం ఇంకా ధనియాల పొడి, గరం మసాలా అవన్నీ కూడా వేసుకోవచ్చు. కానీ మా పిల్లలైతే ఎక్కువ స్పైసీ తినరు కాబట్టి నేను అవన్నీ వేసుకోవట్లేదు. మీ ఇష్టం, అవన్నీ కూడా మీరు